ప్రియులారా, ప్రభునామమున మీకు శుభములు వందనములు తెలియజేయుచుంటున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమం మనము ఆరంభించుకునే దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీకే స్తోత్రములు. గడిచిన దినాలలో మేము రక్షణను గూర్చి ధ్యానించి ఉంటున్నాము. ఆ రక్షణ కాపాడుకున్నటకు ఎలాగా మేము సిద్ధపడి ఉండాలి, ఎలాగ ప్రయాసపడాలి అనేటువంటి విషయాన్ని గురించి మేము ఈ దినము జరగబోయేటువంటి యొక్క కార్యక్రమంలో ఆ విషయాన్ని మేము ధ్యానించడం, పొందినటువంటి రక్షణ ఉంటుందా లేకపోతుందా అనేటువంటి సందిగ్ధావస్థలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ దినము ఈ విషయంలో మేము ధ్యానించలేనటువంటిగా, ఆత్మస్వరూపమైన తండ్రి, మీరు నాలో ఉండి నా నోటిని బురగా చేసుకుని మీరు నాతోనూ నీ బిడ్డలతో వచ్చిన బిడ్డలకందరికీ వినేటువంటి చెవులను, గ్రహించేటువంటి హృదయమును దయచేయం ప్రభా. నీ యొక్క వాక్కులు విని గ్రహించి హృదయంలో భద్రపరుచుకొని వారి చొప్పున నడుచుకున్నట్టుకు నీ కృపను దయచేసి ఆస్వాదించి మీరు మహిమ పొందమని, సమస్తం నీ చేతికి అప్పించుకొని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్యమైన నామమునే బ్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మనము గత ఎపిసోడ్స్లో రక్షణను గూర్చి మనము ధ్యానించి ఉంటున్నాం. ఈ రక్షణ అనేది అది ఎంతో విలువైనటువంటి ఇదై ఉంటున్నది. మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు తన స్వరక్తమును ఇచ్చి మనలను కొన్నాడు, తన ప్రాణమును పెట్టాడు. కాబట్టి ఇది ఎంతో విలువైనటువంటి రక్షణ అయి ఉంటున్నది. అయితే దానిని మనకు ఉచితముగా ఆయన ప్రసాదిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా మనం ఏమి కష్టపడకుండా ఏమి చేయకుండా ప్రభువునందు విశ్వాసముంచుట ద్వారా మనకు ఉచితముగా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, విశ్వాసము ద్వారా మనము నీతివంతులముగా తీర్చబడుతుంటున్నాము. నోటితో ఒప్పుకున్నట ద్వారా రక్షణ పొందుతూ ఉంటున్నామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కనుక ఇటు గొప్ప రక్షణ, దీనిని మనము అలక్ష్యము చేసినట్లయితే దానికి మనం మూల్యం చెల్లించవలసినటువంటి వారమై ఉంటాం. ఉచితంగానే మనకు రక్షణను దేవుడు ప్రసాదించి ఉంటున్నాడు. ఆయన మహాకృప చేత, ఆయన యొక్క మహాకృప చేత మనకు ఈ రక్షణను ఉచితంగా ప్రసాదించాడు. అయితే ఈ రక్షణను మనము సంరక్షించుకోవాలి. మహాభక్తుడైనటువంటి పౌలు గారు ఆయన చివరిలో ఆయన తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయంలో ఆ మాటలు చెప్తాడు. నేను నా పరుగును తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అని ఆయన చెప్తూ ఉంటున్నాడు. అంత గొప్ప భక్తుడే తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నట్టుకు అనేకమైన శ్రమలు అనుభవించాడు. అటువంటి పరిస్థితులు, ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా విశ్వాసమును పోగొట్టుకోకుండా దాన్ని అంతవరకు దాన్ని కాపాడుకున్నాడు అన్నమాట. కాబట్టి సాధారణమైన విశ్వాసం మనకు మరి ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఈ పొందినటువంటి రక్షణ పోతుందా అనేటువంటి ఒక సందిగ్ధావస్థలో ఉంటున్నారు అనేక మంది. ఈ పొందినటువంటి రక్షణ పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుకనే పౌలు గారు ఆ విధంగా చెప్పాడు, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని అని. కాబట్టి మన యొక్క విశ్వాసమును మనము అంతగా ఆయన కంటే మనం ఇంకా బలహీనులమై ఉన్నటువంటి వారమై ఉన్నాము. కాబట్టి ఆ విశ్వాస విషయంలో మనం జాగరూకులమై
అనుక్షణము ఎల్లప్పుడూ మనము ప్రభువును అంటుకొని జీవించేటువంటి వారముగా ఉంటూ ప్రభు అడుగు జాడల్లో మనం ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు పౌలు గారు నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకునుడి అని ఆయన చెప్పాడు. అనేక సంఘాలకు ఆయన చెప్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ఒక మాదిరైనటువంటి విశ్వాసిగా జీవించాడు. క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి అటువంటి గొప్ప దైవజనుడు ఆయన. అటువంటి అలాగా చెప్పినటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. ఆయన ఒక్కడే ఆ మాట చెప్పగలిగేటువంటి వాడై ఉంటున్నాడు. కాబట్టి మనము మన యొక్క రక్షణను మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటున్నది. అందుకని వాక్యము ఏం చెప్తుంటే అంతము వరకు సహించువాడే రక్షించబడును అని రాయబడింది. అంతము వరకు అనగా ప్రభువు రాకట వరకు అని అర్థము. లేదా మన యొక్క మరణం, మన ఈ లోకంలో మన యొక్క జీవన యాత్ర ముగించుకొని మనము ఈ దేహాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళవలసిన స్థితికి వచ్చినప్పుడు అంతవరకు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేంత వరకు మన యొక్క విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. అంటే మన యొక్క భక్తి జీవితాన్ని మనము కాపాడుకుంటూ ప్రభువు జీవించిన సమయంలో ఆయన ఎలాగా జీవించాడు, ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకుంటూ దినదినము ఆయన యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ మనము పరిపూర్ణతలోనికి సాగిపోతూ ఉండాలి. అది ఓకే. ఆయన మనల్ని క్షమించి ఉంటున్నాడు, పరిశుద్ధులుగా చేసి ఉంటున్నాడు, నీతిమంతులుగా చేసి ఉంటున్నాడు. ఇందులో ఏమాత్రము సందేహం లేదు. మన పాత జీవితం అంతటిని కూడా ఆయన క్షమించి వేశాడు, తుడిచివేసేశాడు. కాబట్టి ఇప్పుడు మనము నూతన సృష్టిగా చేయబడినటువంటి వారముగా ఉంటున్నాం. క్రీస్తును అంగీకరించి మరి బాప్తిస్వం పొందినటువంటి వారందరూ కూడా యేసు క్రీస్తు తండ్రి యొక్క నామములో, కుమారుని యొక్క నామంలో, పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఎవరైతే బాప్తిస్వం పొంది ఉంటున్నారో వారు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభు యొక్క మరణ పునరుత్థానములలో పాలివారై ఉంటున్నారనే సంగతిని మర్చిపోకూడదు. కాబట్టి మనము ఆయన ఉచితంగా మనకు ఇచ్చినటువంటి ఈ రక్షణను మనము అంతము వరకు కాపాడుకోవాలి. లేనట్లయితే మనము మన ఇష్టానుసారముగా ఈ లోకంలో శరీరానుసారముగా మనం జీవించినట్లయితే మనము శరీరమునకు రుణస్థులము కాదు. మనము ఆత్మానుసారముగా నడుచుకున్న వారమై ఉండాలని ప్రభు సెలవిచ్చి ఉంటున్నాడు. అందుకొరకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో ఈ మాటలు మనకు కనబడతాయి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో ఈ మాటలు మనకు కనబడతాయి. దేహము దేవుని వలన, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా అని వారికి వ్రాస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఏం చెప్తున్నాడంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఈ దేహముతో మనం ఈ దేహము మనకు ఆయన ఇచ్చినటువంటి ఆయన పరిశుద్ధాత్మకు ఆలయముగా మనకు ఉండాలని నిర్ణయించి ఉంటున్నాడు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడుగా ప్రభువుగా అంగీకరిస్తూ ఉంటున్నామో ఆయన మనలో నివసిస్తూ ఉంటున్నాడు, ఆయన మనలోనికి వచ్చి ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటున్నాడు. కాబట్టి మన దేహములు పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండాలి. ఈ ఆలయము ఇది పరిశుద్ధముగా లేకపోతే ఆయన ఉండడు. ఆయన అతి ఉన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించినటువంటి వాడు. కాబట్టి మన దేహము పరిశుద్ధముగా ఉండాలి. ఆయన చేశాడు, ఆల్రెడీ మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు
ఈ రక్షణ పొందిన దినము నుంచి మనము ఈ పరిశుద్ధతను, ఈ నీతిమత్వాన్ని మనము అంతము వరకు కాపాడుకోవాలి. లేకపోతే మనము దేవుని యొక్క ఆత్మను దుఃఖపరిచినటువంటి వారం అవుతాం. ఆయనను దుఃఖపరిచినట్లయితే ఆయన మనలో నుండి వెడలిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పొందినటువంటి రక్షణ పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దేవుని దుఃఖపరచకూడదు, ఆయన పెట్టినటువంటి దీపాన్ని ఆర్పకూడదని మనం ఇంతకుముందే మనం ధ్యానించి ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఆయన మనం విలువబెట్టి కొనబడేటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి మనం ఈ దేహములతో మనం ఆయనను ఆరాధించినటువంటి వారముగా ఉండాలి అని మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అలాగా ఉన్నప్పుడే మన యొక్క రక్షణ మనం కాపాడుకోగలము. అంతేకాకుండా ఈ 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 16-17 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ కూడా రాయబడి ఉంటున్నది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అని పౌలు గారు ఆ కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినాడల, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినాడు, దేవుడు వానిని పాడు చేయును. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో చూడండి. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కనుక మనము ఎల్లప్పుడూ జాగరూకులమై జాగ్రత్త కలిగి అనుదినము అనుక్షణము ఎల్లప్పుడూ దేవునితో సహవాసము కలిగి జీవించాలి. అలా లేకుండా ఈ లోకానుసారంగా మనము జీవించినట్లయితే ఈ రక్షణను పోగొట్టుకుంటాం మనం. కాబట్టి మనం దేవుని ఆలయమే ఉన్నామనేటువంటి సంగతిని మనం మర్చిపోకుండా జాగ్రత్తగా ఈ లోకంలో జీవించుచున్నప్పుడు ఈ లోకానుసారంగా మనం జీవించకూడదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంభమే ఉన్నది అని యోహాను భక్తుడు 1 యోహాను పత్రికలో ఆయన తెలియజేస్తాడు. కాబట్టి మనం ఈ లోకానుసారంగా మనం ఈ లోకస్తులము కాదు. మనం ఈ లోకంలో జీవించుచున్నప్పటికీ మనం ఈ లోక సంబంధులము కాదు. మనము దేవుని కుటుంబమునకు చెందినటువంటి వారముగా ఉంటున్నాం. ఆయన కుమార్తెలముగా ఉంటున్నాము. కాబట్టి మనము ఈ లోకానుసారంగా జీవించకూడదు అని ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ కూడాను నేను తొందరగా చెప్తాను దీన్ని కూడాను. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ మన యొక్క రక్షణను ఎలాగా మనం కాపాడుకోవాలి. రోమాపత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ విధంగా రాబడి, శరీరానుసారులు శరీరం విషయముల మీద మనస్సు ఉంతురు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని ఇక్కడ రాయబడింది. కాబట్టి మనం ఎలాగా జీవిస్తున్నాం, ఈ లోకంలో జీవించుతున్నప్పుడు మనం శరీరానుసారంగా జీవిస్తున్నామా లేక ఆత్మానుసారంగా జీవిస్తున్నా? మనల్ని మనము పరీక్ష చేసుకుంటూ ఉండాలి. అనుదినము అనుక్షణము సరి చేసుకుంటూ జీవించాలి. లేకపోతే పొందినటువంటి రక్షణ పోతుంది. కనుక ప్రియులారా, ఇక్కడ చెప్పిన విధంగానే పౌలు గారు చెప్పిన విధంగా మనం ఆ విధంగా మనం శరీరానుసారముగా మనం నడుచుకోకుండా ఆత్మానుసారముగా మనం నడుచుకున్నటువంటి వారు. ఎందుకంటే శరీరానుసారమైనటువంటి ఇది నడుచుకున్నట్టు అది మరణమునకు దారితీస్తుంది అని ఇక్కడ. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవాన్ని ఇస్తుంది. మనము నిత్య జీవనముకు వారసులముగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు, ఆస్వాదించి ఉంటాడు. కాబట్టి మళ్ళీ మనము పాపం జోలికి పోయినట్లయితే మరణము, పాపం వల్ల వచ్చు జీతం మరణం. కాబట్టి మనము శరీరానుసారముగా జీవించకుండా ఎల్లప్పుడూ మనము ఆత్మానుసారముగా జీవించాలని
హెచ్చరింపబడుతూ ఉంటున్నాం. రోమాపత్రిక 8:13-14 కూడా ఈ మాటలు మనకు కనపడుతున్నాయి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మానుసారముగా శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. కాబట్టి ఈ శరీర క్రియలను మనము ఎలాగా వీటిని జయించాలి అని అంటే, మనం ఎప్పుడైతే ఆత్మానుసారముగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆత్మ చేత మనము శరీర క్రియలను చంపగలుగుతాము. లేకపోతే మరణమునకు గురవుతాం. మరణము అంటే పాపం వల్ల వచ్చు జీతం మరణము అనే సంగతిని మనం ఎప్పటికీ కూడా మన మైండ్లో అది జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అది కాబట్టి పిల్లలారా, మనం ఆత్మచేత మనము ఇక్కడ రాయబడింది, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని ఇక్కడ. కాబట్టి మనము దేవుని కుమారులముగా ఉంటున్నామా, లేక మరి సాతాను యొక్క కుమారులుగా ఉంటున్నామా? మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. అందుకు అప్పుడే మనం రక్షణ ఉంటుందా లేదా అనేది మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోవచ్చు. నీవు ఆత్మానుసారంగా జీవించుతూ ఉన్నట్లయితే నీవు శరీర క్రియలను చంపివేస్తావు. కాబట్టి నీవు దేవుని సంతోషపెట్టినటువంటి వాడిగా దేవుని కుమారుడుగా నువ్వు జీవించగలుగుతావు అనే సంగతిని ఇక్కడ రాయబడి ఉంటుంది. 2వ కొరింథీ 13 అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 13వ అధ్యాయం అక్కడ 5వ వచనమును మనం చూసినట్లయితే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. ఇక్కడ ఆయన పౌలు గారు చెప్తుంటాడు, మీరు విశ్వాసములో కొనసాగుతున్నారా లేదా, రక్షణలో కొనసాగుతున్నారా లేదా, నీవు రక్షణానుభవంలో ఉంటున్నావా లేదా, నిన్ను నీవే పరీక్ష చేసుకోవాలి అని ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మీరు ఈ వాక్యం ద్వారా మీరు హెచ్చరించబడుతూ నీవు పొందినటువంటి ఈ రక్షణను నీవు ఎలాగా కాపాడుకోవాలో ఇవన్నీ నీకు ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు మీలో ఉన్నవాడని యేసు మీరు భ్రష్టులు కాని ఎడల, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా అని ఇక్కడ చెప్తుంటాడు. భ్రష్టత్వము సంభవిస్తే, భ్రష్టత్వం అంటే పాప జీవితంలోనికి వెళ్తే, దేవుణ్ణి విడిచిపెట్టేసి ఈ లోకానుసారంగా జీవించినప్పుడు మనం భ్రష్టులమైపోయి మరి పాప జీవితమునకు అలవాటు పడి ఆ విధంగా జీవిస్తున్నప్పుడు దేవుని ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం భ్రష్టత్వానికి గురైపోయి మనం మరణానికి గురవుతాం. మనకి దేవుడు అదే రక్షణలో నుండి బయటపడి వెళ్ళాల్సి వచ్చేస్తుంది. ఇంకా రక్షణ ఉండదు, నువ్వు పొందిన రక్షణ పోతుంది. కాబట్టి పౌలు గారు ఇక్కడ చాలా మంచి మాటలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మీరు విశ్వాసం గల వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకునుడి అని. మీరు భ్రష్టులు కాని ఎడల, అప్పుడు ఏమంటున్నారంటే, మీరు భ్రష్టులు కాని ఎడల మిమ్మల్ని ఇక్కడ మేము మీలో ఉన్నవాడని, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా. మీరు భ్రష్టత్వం లేకుండా ఉన్నట్లయితే, ఆత్మానుసారంగా జీవించుతున్నట్లయితే క్రీస్తు మనలో నివసిస్తూ ఉంటున్నాడు. ఆయన మనలో ఉంటాడు. ఆయన మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఆత్మ ద్వారా మనల్ని జీవింపచేస్తూ నడిపిస్తూ సన్మార్గంలో వచ్చి జీవింపచేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాలను బట్టి నిన్ను నీవే పరీక్ష చేసుకుని నీ జీవితాన్ని సరి చేసుకోవచ్చు అలాగా. కాబట్టి నీవు దేవునిలో ఉన్నావా లేదా, లేక భ్రష్టుడైపోయావా అని నీ విశ్వాసం బట్టి నీవే తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మనకు హెచ్చరిక చేస్తాడు. కాబట్టి ఈ విధంగా మనం ఈ మాటల చేత మనము సరి చేసుకుంటూ ఉన్నట్లయితే మన రక్షణ మనము కాపాడుకుంటాం. ఆ రక్షణ పోకుండా కాపాడుకోగలం. అది కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా కొన్ని మాటలు
ఉంటున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయము 12వ వచనము ఇక్కడ రాయబడి ఉంటున్నది. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి అని ఇక్కడ పౌలు గారు రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి విడిచిపోయేటువంటి సంగతి ఎలాగ వస్తుందో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోవాలి అని ఇక్కడ ఆయన చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునుడి. కాబట్టి ఇది దినదినం ఒక్క దినముతో అయిపోయేది కాదు. ఇది అనుక్షణము ఎల్లప్పుడూ నీవు పరీక్ష చేసుకుంటూ నీ జీవితాన్ని సరిచేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. అలా లేకుండా నీవు ఈ ఆత్మీయ జీవితం వదిలిపెట్టేసి ఈ లోకానుసారంగా జీవించినట్లయితే ఉన్నటువంటి రక్షణ పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు ఇవన్నీ సరి చేసుకోవాలని ఇంకా దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతుంటున్నాం. అంతేకాకుండా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము మనం చూస్తే అక్కడ కూడా కొన్ని మాటలు ఉంటున్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు అని మళ్ళీ ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఆయన. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయక ఉందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు. ధర్మశాస్త్రం ఇప్పుడు మనము ధర్మశాస్త్రం కింద లేం. మనము ఈ దేవుని యొక్క కృప కింద మనము ఉంటున్నాం. కాబట్టి దేవుని కృపయే మనల్ని నడిపిస్తుంటే ఆయన మనతో మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ మనము దేవుని విడిచిపోయినటువంటి ఇది నేను చెప్పినది ఆత్మానుసారంగా నడుచుకునుడి అని చెబుతుంటున్నాడు. శరీర ఇచ్ఛలను నెరవేర్చుకున్నట్టుగా ఇది మనకు సమయం కాదు అని ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. అదే విధంగా మొదటి కొరింథీ పత్రిక 10:12 వచనం గమనించినట్లయితే అక్కడ కూడా ఓ మాట ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ఇక్కడ 12, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకున్నట్టు జాగ్రత్తగా చూసుకొనవలెను. కాబట్టి ఇది నేను పర్వాలేదు, నేను ఎల్లప్పుడూ చర్చికి పోతున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, మంచిగా జీవిస్తున్నాను అనుకుంటూ నువ్వే సమర్థన చేసుకుంటూ అలాగా ఉన్నట్లయితే తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండానట్లు ఏ క్షణమైన పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పడిపోకుండా ఉండినట్లు జాగ్రత్తగా చూసుకోవాలి అని ఇక్కడ ఈ వాక్యం చేత మనము హెచ్చరించబడుతూ ఉంటున్నాం. కాబట్టి మనం ఎలాగా జీవిస్తూ ఉంటున్నాం అనేది ఎల్లప్పుడూ మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అనేది దీని యొక్క మాటలు ఇక్కడ వేస్తూ ఉంటున్నాయి. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా ఇక్కడ రాయబడి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. కనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని ఇక్కడ రాయబడింది. దేవునికి ఏది ఇష్టమైనదో అటువంటి కార్యంలోనే మనం చేయాలి. ఈ లోక చీకటి సంబంధమైనటువంటి కార్యాలను మనము ఏమాత్రమును చేయకూడదని దేవుని వాక్యం చేత మనము హెచ్చరించబడుతూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా,
మనం ఎటువంటి క్రియలు మనం చేస్తుంటున్నాం అనేది ప్రభువుకు ఏది ప్రీతికరమైనది, ఏది ఇష్టమైనది, ఆయనకి ఇష్టమైన అయిష్టమైన పనులు మనం చేస్తే మనము దేవుని చేత మనం ద్వేషించబడినటువంటి వారుగా ఉంటాం. కాబట్టి దేవునికి ఏది ప్రీతికరమైనదో ఆ కార్యంలోనే మనం చేస్తూ ఆయనను ఎల్లప్పుడూ మనము సంతోషపరచినటువంటి వారముగా, ఆయనను ఘనపరచినటువంటి వారముగా మనం ఉండాలి అనేదే దేవుని యొక్క వాక్యం చేత మనం హెచ్చరించబడుతుంది. మొదటి దశలోనిక పత్రికలో మరి అక్కడ చూస్తాం. మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూస్తే అక్కడ కూడా కొన్ని మాటలు మనకు కనపడతాయి. మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. ఇక్కడ అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి, ఎవడును అందరి ఎడల ప్రతి కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి అని ఇక్కడ రాయబడింది. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకునుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుచుండుడి, ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ఈ మాటలన్నీ మనము ఎల్లప్పుడూ మనం చేసుకుంటూ అలాగా మనము కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా మేలునే చేయాలని, నీ శత్రువును ప్రేమించమని, మన దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండాలని, ఇప్పుడు సంతోషముగా ఉండాలని దేవుని మాటల చేత మనం హెచ్చరించబడుతూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఇటువంటి మాటల చేత మనం హెచ్చరించబడుతూ మన యొక్క రక్షణను మనము కాపాడుకోగలుగుతామని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చదివి చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ సమయం దాటిపోతున్నట్లు ఉంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము 5-10 వచనాల్లో ఈ మాటలు కనపడుతున్నాయి. 5వ వచనము, నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకం చేసుకును. ఏ స్థితిలో నుంచి నీవు పడిపోయావో జ్ఞాపకం, పడిపోకున్నట్లు తాను నిల్చున్నానని తలంచుకున్నప్పుడు పడిపోకున్నట్లు చూసుకోవాలి. ఒకవేళ నీవు పడిపోయినా కూడా నీవు ఏ స్థితిలో నుంచి పడిపోయినావో మళ్ళీ నువ్వు సరి చేసుకోవాలి, నీ జీవితాన్ని సరి చేసుకోవాలి అనేదే ఇక్కడ చెప్పబడుతుంటారు. కాబట్టి నీవు ఏ స్థితిలో ఉండి పడిపోతావో, ఒకవేళ నీవు పడిపోయి కాలు జారి ఏదో పడిపోయి దేవుని యందు శ్వాస ఉంచినప్పటికీ ఏ కారణం చేతనో పాపంలో పడిపోయినట్లయితే వెంటనే నీవు తిరిగి దాన్ని సరి చేసుకుంటకు నువ్వు ఏ స్థితిలో నుంచి నీవు పడిపోయినావో జ్ఞాపకం చేసుకుని మారుమనస్సు పొందాలి. వెంటనే మారుమనస్సు పొంది, ప్రభువా నేను ఈ తప్పు చేశానని దేవుని దగ్గర ఒప్పుకొని మళ్ళీ ఆ మొదటి క్రియలను మొదట నీవు ఏ విశ్వాసంతో ఉంటే అదే విశ్వాసంలో నీవు కొనసాగుతావు. నీవు మళ్ళీ అలాగ చేసినట్లయితే నీ రక్షణ నీవు కాపాడుకోగలవు. లేనట్లయితే నీ రక్షణ పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి తీతుకు రాసిన పత్రికలో అక్కడ మనం చూస్తాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాల్లో ఈ మాటలు మనకు కనపడుతున్నాయి. అక్కడ అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచూ ఉండవలనని మనకు బోధించుచున్నది. కాబట్టి మనం ఎలాగ ఈ లోకంలో మనం జీవించాలి అనేది ఈ వాక్యం మనకు మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఆయన ఈ లోకంలో మళ్ళీ రానే ఉంటున్నాడు, మనల్ని తీసుకుని వెళ్ళటకు రానే ఉన్నాడు. ఆ సమయంలో ఒకవేళ మనం ఈ లోకంలో జీవించుతున్నప్పుడు ఆయన వచ్చినప్పుడైతే ఆయన ఎదుట మనము నిలబడేటువంటి సామర్థ్యత కలిగి ఉండాలి. లేకపోతే మనము కోల్పోతాము, మన రక్షణ పోతుంది అని పోతుంది, మనం విడవబడి పోతామనేటువంటి సంగతిని ఇక్కడ తెలియజేయబడుతూ ఉంటుండేది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన మీరు
ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు ఆయన. అలా కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఆయన ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధతను, ఆ యొక్క రక్షణను మనం అంతవరకు కాపాడుకుంటూ సాగాలి అని ఈ దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతుంటున్నాము. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదివినట్లయితే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా శిలువ వేయుచు బహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు. కనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతన పరచుట అసాధ్యము. కాబట్టి పిల్లలారా, ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ ఈ విధంగా మనం జీవించినట్లయితే ఇక మనం వాళ్ళ మారు మనసు పొంది మళ్ళీ తిరిగి జీవింపజేయటం వాళ్ళ అసాధ్యమే అనే సంగతిగా ఉంటుంది. అటువంటి స్థితికి మనం దిగజారకుండానట్లు జాగరూకులమై ఉండాలని ఇది మనం కోరబడుతూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11-13 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన పరిపూర్ణతకై ప్రయాసపడాలి అని ఇక్కడ రాయబడి ఉంటుంది. సమయం లేదు కాబట్టి అన్ని విషయాలు నేను చెప్పజాలకపోతుంటాను. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆ సంపూర్ణతలోనికి మనము కూడా ఎదగాలి. దినదినము మనము పరిశుద్ధపరచుకుంటూ మన జీవితాన్ని సాగుకుంటూ ఆయన కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి పరిపూర్ణతకు మనము ఎదుగుట కొరకై ప్రయాసపడాలని దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతూ ఉంటున్నాం. అంతేకాకుండా మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయంలో 23-24 వచనాల్లో మనం చూస్తే అక్కడ కూడా మనకు కొన్ని మాటలు కనపడుతుంది. మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు ఇక్కడ రాయబడి ఉంటుంది. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణులుగా పరిశుద్ధపరచునుగాక అని అంటున్నాడు. మన అంతటికి మనం పరిశుద్ధులము కాలేము, సంపూర్ణులను కాలేము. కానీ మనం ప్రభువుని ఎప్పుడైతే ఆనుకొని మనం ఆయన దగ్గర మనం ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఆయన పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణతను నడిపించుటకు ఆయననే మనల్ని సహాయం చేసిన మీ ఆత్మయు జీవము శరీరమును పరిశుద్ధపరచబడునుగాక అని ఇక్కడ రాయబడి ఉంటుంది. మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. ఆయనని చేస్తాడు. ఆయన మనం ఆనుకొని ప్రభునందు నమ్మకం ఉంచుకొని ఆయన చిత్త ప్రకారం మనం జీవించినట్లు అవన్నీ కూడా మనకు జరుగుతుందని దేవుని వాక్యం చేత మనం హెచ్చరించాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం ఇక్కడ రాబడి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణుడై ఉండు. మన తండ్రి పరిపూర్ణుడై ఉన్నాడు కాబట్టి మనము కూడా పరిపూర్ణతలో ఉండాలి, పరిపూర్ణమై ఉండాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును అనేది. కాబట్టి మనం అంతవరకు మనం మన రక్షణ ముందుకు సాగాలి, లేకపోతే విడవబడినటువంటి గుంపులో చేరబోతాం. కాబట్టి అటువంటి స్థితికి మనం దిగజారకుండానట్టు మనల్ని మనం కాపాడుకోవాలి అని దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతూ మొదటి దశలోని పత్రిక 4:7 వచనం, పరిశుద్ధుల అవుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. కాబట్టి మనము ఆయన ఇచ్చిన కృపను ఆ యొక్క రక్షణను మనం అంతవరకు కాపాడుకోవాలని దేవుని చేత మనం హెచ్చరించు. విశ్వాసమును కాపాడుకుని రక్షణలో కొనసాగుతూ క్రీస్తు సహవాసములో ఎదుగుచు పరిపూర్ణులకు సాగిపోదాం. దేవుడు మిమ్మను ఆస్వాదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ గొప్ప దేవ మహిమాన్వితుడా, ఈ కేసు విన్నటువంటి మాటలు వీరిని ఫలింపచేసి పొందిన రక్షణ పోకుండా అంతవరకు సహించుటకు నీకు పని దయచేసి ఆశ్రయించి నీ యొక్క నిత్యరాజ్యములకు వాసులే భాగ్యాన్ని అనుగ్రహించి మీరు మహిపొందమని యేసు క్రీస్తు వారి దివ్యమైన నామాన్ని బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.